అందరికీ ప్రైజ్ లార్డ్. బాగున్నారా? యేసయ్య వాక్యం కొరకు ఎదురు చూస్తున్నారా? ఈ టైంలో యేసయ్య మా డాడీలో నుంచి మాట్లాడతారు. బాగా వినండి. యేసయ్యను గణపరచండి. యేసయ్య దీవెనలో పొందండి. బై బై. ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు దేవుని ప్రజలకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రత్యేక శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. ప్రియ దేవుని పిల్లలారా, అనుదినం నూతనమన్న ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమాలు వీక్షించుచు దేవుని యొక్క ఆశీర్వాదాలు మీ జీవితాల్లో ఎంతగానో పొందుతున్నారు. మీలో అనేక మంది దేవుని యొక్క వాక్యం చేత మేము బలపరచబడుతున్నాం, దీవించబడుతున్నాం అని చాలామంది తెలియజేస్తున్న సాక్ష్యాలను బట్టి ప్రభును స్తుతిస్తున్నాం. ఎంతోమంది కొన్ని ప్రార్థన అవసరతలు కూడా అడుగుతున్నారు. మేము మీ కొరకు మా అనుదిన ప్రార్థనలో, సంఘ ప్రార్థనలో కూడా మేము తప్పకుండా ప్రార్థన చేస్తున్నామని మీకు మాట ఇస్తున్నాం, తెలియజేస్తున్నాం. మీరు కూడా మర్చిపోకుండా ఈ ఘనమైన దేవుని పరిచర్య దేవుడు తనకు మహిమకరంగా జరిగించుకున్నట్లుగా, ఘనంగా ఈ పరిచర్య ద్వారా అనేక ఆత్మలు ప్రభుకు సొంతమవునట్లుగా మీ ప్రాంతంలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. మంచిది. దేవుని యొక్క వాక్యాన్ని విందాం ప్రియులారా. ఇదేనా పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక భక్తుడు తన జీవితంలో చేసిన ప్రార్థనకు గొప్ప సమాధానం పొందుకున్నారు. ఆయన అలాగే సమాధానం పొందుకోవడానికి గల కారణం ఏంటంటే, ఆయన చేసిన ప్రార్థన దేవుని యొక్క మనసును తన యొక్క కార్యము వైపు త్రిప్పింది. దేవుని యొక్క మనసును గెలిచింది. దేవుని యొక్క మనసును అద్భుతం చేసేలాగా మలిచిందని చెప్పాలి. ఈ యొక్క దినాన్ని కూడా చాలామంది వారి జీవితాల్లో చేస్తున్న ప్రార్థనలకు, వారి యొక్క జీవితంలో పోరాటానికి ఎందుకు కార్యాలు పొందలేకపోతున్నారంటే, ఈ యొక్క భక్తుని జీవితంలో చేసిన ఈ ప్రార్థనలో ఉన్న కొన్ని లక్షణాలు చాలామంది ప్రార్థన జీవితంలో ఉండట్లేదని చెప్పవచ్చు. కాబట్టి ఈ దినాన్న మీ ప్రార్థన బ్రతుకుల్లో ఇలాంటి శ్రేష్టమైన ఆత్మ సంబంధమైన ఆలోచనలు కలిగి ప్రార్థించే ఒక మంచి ప్రార్థనా క్రమాన్ని మీరు అలవర్చుకోగలిగితే తప్పకుండా దేవుని కార్యాలు పొందగలరని ఈ దినాన ప్రభు మీకు మాట ఇస్తున్నారు. చూద్దాం. పరిశుద్ధ గ్రంథాల్లో నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనం నుంచి నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. నా సహోదరులలో హనానీయను ఒకడును యూదులలో కొందరును వచ్చిరి. చెరపట్టబడిన శేషములో తప్పించుకొనిన యూదులను గురిచియు యెరూషలేమును గురిచియు నేను వారిని అడుగగా, వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశములో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. ప్రియ దేవుని పిల్లలారా, ఈ శ్రేష్టమైన సంగతిలో, ఈ శ్రేష్టమైన దేవుని యొక్క కార్యములో భక్తుడైన నెహెమ్యా గారు మనకు కనబడుతున్నారు. ఆయనకు తన సోదరుల దగ్గర నుంచి ఒక సమాచారం అందింది. మీకు అర్థమయ్యేటట్టుగా మాట్లాడుతున్నాను, వినండి. ఆ సమాచారంలో ఉన్న ఆంతర్యం ఏంటంటే, వారికి సంబంధించిన జనులు చాలా శ్రమలో ఉన్నారు, చాలా వేదనలో ఉన్నారు, చాలా కష్టంలో ఉన్నారు. ఆయనకు సంబంధించిన, ఆయన ప్రేమించే పట్టణం యొక్క ప్రాకారాలు కూడా కాలిపోయే గుమ్మములు పడద్రోయబడ్డాయని సమాచారాన్ని నెహెమ్యా గారు విన్నారు. వినిన వెంటనే ఆయన చేసిన పని ఏంటంటే, కొన్ని దినములు ఉపవాసముతో ప్రార్థన చేయడానికి తన్ను తాను ప్రభువుకు ప్రతిష్ఠించుకున్నాడు. నా ప్రభువు చెప్తున్నాడు ఒక మాట, నా దేవుని ప్రియులారా, చాలాసార్లు మన జీవితాల్లో కూడా బయట నుంచి చాలా వార్తలు వస్తాయి మన చెవిలో. మీ బిడ్డలను బట్టో, మీ వ్యాపారాన్ని బట్టో, మీ ఉద్యోగాన్ని బట్టో, మీ బంధువుల దగ్గర నుంచో వచ్చే సమాచారాలు, వార్తలు అన్నీ మంచిగా ఉండవు. కొన్నిసార్లు కొన్ని సమాచారాలు, కొన్ని వార్తలు మన మనసును కలవరపరిచేవిగా, మనకి నెమ్మదిని తొలగించేవిగా,
మన జీవితంలో ఆనందాన్ని తొలగించేవిగా కొన్నిసార్లు అవి ఉంటాయి. అలాంటి టైంలో చాలామంది ఏం చేస్తారు, చింతపడతారు, వేదన పడతారు, లేదంటే దీనికి పరిష్కారం ఏంటి అని ఒక లోక సంబంధమైన వ్యక్తి వలె ఆలోచిస్తూ ఉంటారు. కానీ నెహెమ్యా గారి జీవితం ద్వారా ప్రభు నేర్పిస్తున్న మొదటి ఒక గొప్ప సత్యం ఏంటంటే, మన దగ్గరికి చెడు సమాచారం వచ్చినప్పుడు, లేదా మనసును నొప్పించే సమాచారం మన చెవిలో పడినప్పుడు, మన మనసును గాయపరిచి మనకు సంతోషాన్ని దూరం చేసే మాటలు మనం వినవలసిన సందర్భాలు ఏర్పడినప్పుడు, దేవుని బిడ్డలుగా మనం చేయవలసిన పని, మీరు చేయవలసిన పని ముందుగా దేవునితో మాట్లాడడానికి ఇష్టపడాలి. హల్లెలూయా. చాలామంది వారి జీవితాల్లో ఎందుకు ప్రార్థనలకు కార్యాలు పొందలేకపోతున్నారంటే, ఉన్న కారణాల్లో ఒక కారణం ఏంటంటే, అన్ని దారుల్లోకి వెళ్ళి అన్ని మార్గాల్లోకి వెళ్ళి అంతా ప్రయత్నం చేసి అంతా ఓడిపోయి అంతా నష్టాన్ని చూచిన తర్వాత ఆ టైంలో యేసు ప్రభుల దగ్గరకు వచ్చి, నీవే నాకు దేవుడు, నీవే నాకు దిక్కు అని చాలా మాటలు చెప్తారండి. ఇక్కడ ఒక మాట గమనించండి, ప్రభుని ఎరుగుని వ్యక్తులకైతే ఇది దేవుడు అంగీకరించవచ్చాము. ఎందుకంటే వాళ్ళకు ప్రభు ప్రేమను రుచి చూడలేదు, దేవుని యొక్క కార్యాల మీద అనుభవం వారికి లేకపోవచ్చు, అలాగే దేవుని యొక్క శక్తి మీద ఆధారపడే విశ్వాసాన్ని గురించి బోధలు వారు వినలేదు. కాబట్టి వారు ఎన్నో మార్గాల గుండా వెళ్ళి ఎన్నో ప్రయత్నాలు చేసి ఓడిపోయి నిరాధారమైన పరిస్థితులు యేసు ప్రభు దగ్గరకు వస్తే ప్రభు వాళ్ళని ప్రేమించి కార్యం చేస్తాడేమో కానీ, దేవుని గురించి ఎన్నో వాక్యాలు విని బోధలు విని దేవుని కార్యాలు ఇప్పటికే చాలా మీ బ్రతుకులు అనుభవించి, దేవుడు ఎంత గొప్పవాడో శక్తిమంతుడో, తన పిల్లలైన వారి కొరకు ఏం చేస్తారు, ఏం చేయగలిగిన వారు ఆయన వాగ్దానాలు ఎంత గొప్ప ఎరిగి కూడా కొంతమంది వారి బ్రతుకుల్లో చేసే పొరపాట్లు ఒక భయంకరమైన పొరపాటు ఏంటంటే, వాళ్ళకి ప్రతికూలమైన పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు లోకాన్ని ఆశ్రయించేవారుగా మారిపోతున్నారు, లోకాన్ని నమ్మేవారుగా మారిపోతున్నారు, లోకం చుట్టూ పరిగెత్తేవారుగా మారిపోతూ ఉన్నారు. లోకంలో రకరకాల వాటి మీద వారి నమ్మకాన్ని కనపరిచేవారుగా మారిపోతూ ఉన్నారు. ఇజ్రాయేలు ప్రజల గురించి కూడా పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది రాజుల గురించి కూడా కొన్ని చరిత్రలు మనం చదివితే, వాళ్ళు కూడా ప్రభు కార్యాలు చూచి కూడా కొన్ని సమస్యలు, కొన్ని యుద్ధాలు, కొన్ని పోరాటాలు వచ్చినప్పుడు లోకాన్ని అనుసరించి, మాంత్రికులను అనుసరించి, లోక సంబంధమైన గారడి విద్య చేసేవారు అనుసరించి, అబద్ధ ప్రవక్తను అనుసరించి లేనిపోని దెబ్బలు తినేశారు. వాళ్ళ జీవితాల్లో చెడు సమాచారాన్ని వినవలసిన వారి జీవితాలు వినిన వారు ఇంకా చెడు వింటమే, ఇంకా ఓటమి లాంటి మాటలు వింటమే, ఇంకా వినాశనం కలిగిన సంగతులు వింటమే తప్ప సంతోషం కలిగిన కార్యాలు వారు అనుభవించలేకపోయారు. నా ప్రభు అడుగుతున్నాడని మిమ్మల్ని ప్రశ్న, మీ ప్రార్థనా జీవితంలో దేవుడు కార్యాలు జరిగించకపోవడానికి, అసలు నువ్వు ప్రార్థన చేయడానికి కారణము నీ జీవితంలో కలుగుతున్న సమస్యలే కదా. ఆ సమస్యలు కలుగుతున్నప్పుడు, ఆ వేదన కలుగుతున్నప్పుడు, ఆ పరిస్థితులు మీకు ప్రతికూలంగా ఉన్నప్పుడు నీవు ముందుగా ప్రార్థనకే అవకాశం ఇస్తున్నావా? తల్లి, తండ్రి, సోదరుడ, సహోదరి, ఒకసారి ఆలోచన వచ్చే. నీ జీవితంలో ప్రతికూలతలు కలుగుతున్నప్పుడు మొదటి స్థానం నువ్వు దేవునికి ఇస్తున్నావా? ఆలోచనచే. ఓడిపోయావు, నిరాధారమైపోయావు, నష్టపోయావు, నీకేదో పెద్ద భయంకరమైన న్యూస్ ఇప్పుడే ఫోన్ ద్వారా అందింది, ఏం చేస్తున్నావు? ఎవరికి వెంటనే ఫోన్ చేస్తున్నావు? ఎవరి మీద ఆధారపడుతున్నావు? ఎవరి వైపు చూస్తున్నావు? ఎవరి యొక్క సహాయం కోరుకుంటున్నావు? ఒకసారి ఆలోచన చే సోదరుడా, తల్లి, దైవ సంగమా. హిజ్కియా గారి దగ్గరికి ప్రవక్త వచ్చి చెప్పాడు, అయ్యా నువ్వు కొన్ని రోజుల్లో చనిపోతావని నా ప్రభు మిమ్మల్ని చెప్పమన్నారంటే, వెంటనే హిజ్కియా, దేవాతి దేవుడు సెలవిచ్చాడంటే ఇంక నేను చనిపోతాను తప్పకుండా అని విశ్వాసాన్ని తనలో ఉంచుకుని దేవుని మాట ఎంత శక్తివంతమైందో, ప్రవక్త అనే నోట నుంచి ప్రభు పలికించిన మాటలో పవర్ ఎంత ఘనమైనదో గమనించిన ఆయన ఏ డాక్టర్ని ఆశ్రయించాల, వెంటనే ఇంటెలిజెంట్ల దగ్గరికి వెళ్ళటమో, లేదంటే ఆస్తిపాస్తులు పంచిపెట్టడానికి పెద్ద వ్యక్తులను పిలవటమో, ఇలాంటి వ్యవహారాలు ఏం చేయలేదండి. ఆయన వెంటనే చేసిన పని, ప్రవక్త ఇంట్లో నుంచి బయటికి వెళ్ళారు, లోపలికి వచ్చి గడపెట్టును గోడ తట్టు తిరిగి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. ప్రభువా, నా ఆయుష్ కాలం అంతా నీ చేతిలో ఉన్నది,
నా దినములు పొడిగించుట నీ వశమై ఉన్నది. నేను భూమి మీద బ్రతకడం అనేది అది నీ చేతిలో ఉన్న ప్రభువా, నీ చేతిలో ఉన్నదో ప్రభువా. నేను ఎంత యథార్థంగా నమ్మకంగా భక్తిగా ఉన్నా నీకు తెలుసు. నీ మందిరం కోసం ఎంత పరిచర్య చేయించానో నీకు తెలుసు ప్రభువా. నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన ముగించలేదండి. వెళుతున్న ప్రవక్త మార్గం మధ్యలో నాగరు మరల వెనక్కొచ్చి హిజ్కియా ఇంటికి వచ్చి తలుపు కొట్టయ్యా, మీ మొర్ర దేవుడు చూచారు, మీ కన్నీళ్లను దేవుడు చూచారు, మీకు 15 సంవత్సరాల ఆయుష్ను ప్రభు పొడిగించాడు. హల్లెలూయా. ప్రమోషన్ వచ్చింది తన జీవితంలో. అంటే ఒక మాటలో చెప్పాలంటే హిజ్కియా గారు చాలా గొప్ప ఆశీర్వాదం పొందుకున్నారు. ఎందుకని తెలుసా? 15 సంవత్సరాల వరకు ఆయన జీవితానికి డోకా లేదు. ఇలాంటి సర్టిఫికెట్ ప్రపంచంలో పొందుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీరు ఆపరేషన్ చేయించుకున్నారు, గుండె ఆపరేషను, ఇంకా మీ జీవితానికి మీ గుండెకి డోకలేదు, 25 సంవత్సరాలు హాయిగా బతుకుతారని డాక్టర్ వెళ్ళేటప్పుడు కాగితం మీద సర్టిఫికెట్ మీద సంతకం పెట్టి బిల్లు కట్టించుకుని హాస్పిటల్ నుంచి బయటకు వదులుతున్నారు అంతే. ఇంటికి వత్త మార్గంలోనే ఎంతమంది చచ్చిపోతలేదండి. ఆలోచన చేస్తున్నారు దేవుని ప్రజలారా. ఏ వ్యక్తికి గ్యారంటీ లేదు జీవితానికి, కానీ హిజ్కియా జీవితానికి ఇంకా 15 సంవత్సరాలు బ్రతుకుతారని గ్యారంటీ పొందుకున్నారు. కారణం, హిజ్కియాకి చెడు వార్త వినబడినప్పుడు, బాధ కలిగించే వార్త వినబడినప్పుడు, తన మనసును నొప్పించే వార్త వినప్పుడు వెంటనే ఆయన దేవునితో మాట్లాడడానికి ఇష్టపడ్డాడు. మీ ప్రార్థన జీవితంలో అద్భుతాలు చూడాలంటే, మీ ప్రార్థనకు కార్యాలు మీరు అనుభవించాలంటే, మీ ప్రార్థన ద్వారా దేవుని శక్తిని చూడాలంటే నా ప్రభు చెప్తున్నాడు, సహోదరుడా సహోదరి, మీ జీవితంలో ఎదురవుతున్న ప్రతి ప్రతికూలతకు ముందు అవకాశం దేవునికి ఇవ్వండి, అద్భుతాలు చూస్తారు. రెండో మాట మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. ఆయన కొన్ని దినముల దుఃఖముతో ఉపవాసం ఉండి ప్రార్థించడానికి ఇష్టపడుతూ ఆయన ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. ఆయన ప్రార్థన చేస్తూ ఏమన్నారంటే 6వ వచనం నుంచి, నీ చెవి యొగ్గి నీ నేత్రమును తెరిచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులని ఇశ్రాయేలు పక్షముగా నేను చేయు ప్రార్థనను అంగీకరించుము. నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నేనును నా తండ్రి ఇంటివారును పాపము చేసి ఉన్నాము. నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించితిమి. నీ సేవకులను మోషే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలను కట్టడలను విధులను మేము గైకొనపోతిమి. నీ సేవకుడైన మోషేతో నువ్వు సెలవిచ్చిన మాటను జ్ఞాపకము తెచ్చుకొనుము. ఆయన ప్రార్థనలో చాలా సంగతులు ప్రభు జ్ఞాపకంలోకి తీసుకొచ్చి నాకు బోధించారు మన కొరకు. కానీ సమయాన్ని బట్టి ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. రెండోదిగా ఆయన ప్రార్థనలో ఏం చేస్తానంటే, ప్రభువా నీ దాసుడినైన నన్ను ఈ ప్రార్థనని ఒక్కసారి నువ్వు చూడు, జ్ఞాపకం చేసుకుంటూ తన పాపములు, తన పితరుల పాపములు, మోషే ఆజ్ఞలకు ధర్మశాస్త్రానికి విరోధంగా ప్రవర్తించిన వారి యొక్క చెడు ప్రవర్తన అంతటిని ప్రభు దగ్గర ఒప్పుకున్నారు. మన ప్రార్థనా గదిలో మనం చేయవలసిన రెండో పని ఏంటంటే, విన్నారు కదా, మన పాపములన్నిటిని ప్రభు దగ్గర ఒప్పుకోవాలి, మన దోషములన్నిటిని ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. నా దేవుని ప్రజలను గమనించండి. కొంతమంది ప్రార్థన ప్రారంభించడమే స్తోత్రం 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 అని ఒక 4-5 స్తోత్రాలు చెప్పేసి, ప్రభా డాబా కావాలి, ప్రభా ఉద్యోగం కావాలి, పిల్ల స్కూల్కి వెళ్తుంది తోడుగొండు, కొడుకు ప్రభా కాలేజీకి వెళ్ళాడు తోడుగొండు, మా ఆయన లోనుకి అయ్యా ప్రయత్నం చేస్తున్నాడు, బ్యాంక్ ఆయన దగ్గరికి వెళ్ళాడు, బ్యాంక్ అయిన మనసును కరిగించే ప్రభు అంటారు అంతే. అసలు ఈ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళాలంటే మధ్యలో దేవునికి నీకు మధ్య ఉన్న పాపపు గోడలు పోవాలి. దేవుని బిడ్డ, దేవుని దగ్గరికి నీ ప్రార్థన చేరి నీ ప్రార్థనని విని ఆ ప్రార్థనకైనా సమాధానం అవ్వాలంటే నీ ప్రార్థనని చెవి యొగ్గడానికి మధ్యలో ఉన్న ప్రతి ఆటంకం తొలగిపోవాలి. అదే పాపం. ఇక్కడ భక్తుడు మాట్లాడుతున్న మాట, వాళ్ళ పితరులు ఏం పాపాలు చేశారో భక్తుడికి తెలియదు, కానీ ఓవరాల్గా తన యొక్క ఆత్మజ్ఞానముతో పరిపక్వత కలిగిన ఆలోచనతో ఏమన్నాడంటే, మేము అందరం పాపులమేగా, ఏదో ఒక పాపం చేసి ఉంటాంగా అని మాట్లాడుతున్నాడు. ఇంకొంచెం లోతైన అనుభవంలో తన పితరుల గురించి, ఇశ్రాయేలు గురించి కొన్ని విషయాలు ఆయనకి తెలుసు కాబట్టి మోషే ధర్మశాస్త్రాన్ని అతిక్రమించమని ఒప్పుకుంటున్నారు. అంటే నా ప్రభు అన్నమాట, నువ్వేం పాపం చేయలేదు అనుకుంటున్నావేమో కానీ, మీ పితరులు, మీ యొక్క ఇంటివారు, మీ పిల్లలు ఏ దోషం చేయలేదు నువ్వు అనుకుంటున్నావేమో కానీ,
మోషే ధర్మశాస్త్రం ఇక్కడ ప్రజలు అతిక్రమించారని భక్తుడు ఎలాగైతే ఒప్పుకున్నాడు, నా దేవుడు నీకు ఇచ్చిన సంఘములు, నీ దైవజనుల ద్వారా నీకు ఇచ్చిన కట్టడలు, నిబంధనలు, ధర్మశాస్త్ర ఉపదేశములు, దైవ సందేశాలు, ఆ బలమైన ప్రవచన వర్తమానాల్ని ఎన్నిసార్లు దాటిపోయి ఒక్కసారి ఆలోచన చేయి అన్నారు కదా. అలనాడు ఇజ్రాయేలు ప్రజలకి మోషే నాయకుడు, మోషే సేవకుడు, మోషే కాపరి. కానీ ఈ రోజున దేవుడు నీవు దేవునిలో ఎదగడానికి, వర్ధిల్లడానికి, నీ ఆత్మీయ జీవితం ఫలించడానికి నీకంటే ఒక కాపరిని ఇచ్చారు, ఒక సంఘాన్ని ఇచ్చారు, ఒక దైవజనుడిని ఇచ్చారు. ఆ దైవజనుడి ద్వారా నీకు ఒక శ్రేష్టమైన మార్గాన్ని ప్రభు బోధిస్తున్నాడు. ఒక లోతైన అనుభవంలోకి నేను నడిపిస్తున్నారు. కొన్ని క్రమాలు పెట్టారు మందిరంలో. ఈ క్రమాల్లో మీరు ఉండాలి, ప్రార్థనలో ఉండాలి, వాక్యాన్ని చదవాలి, పరిచర్లో ఉండాలి, దేవుని కొరకు మీరు ఇలా చెయ్యాలి, దేవుని కొరకు ఇలా బ్రతకాలి. వాక్యం ద్వారా కొన్ని క్రమ నిబంధనల ద్వారా సంఘాన్ని బలపరుస్తూ ఆత్మీయంగా పెంచుతూ దైవజనుడు ఎన్ని దైవ సందేశాల చేత నీ హృదయాన్ని ఆత్మదేవుని నడిపింపుతో ఆయన దర్శిస్తున్నారో ఒకసారి ఆలోచన చేయి. మరి అవన్నీ పాటిస్తున్నావా? అవన్నీ పాటించవు అన్నావు కదా. ప్రభా నీకు విరోధంగా ఏదైనా తప్పు చేస్తుంటే క్షమించు ప్రభా అని ఏదో ఒక మాటలో చెప్పాలంటే కామెడీగా ఏమి ఎరగని అమాయకులకు ప్రార్థన చేస్తారండి కొంతమంది. నీ దైవోజ్జనుడు గీచిన గీతను దేవుని ద్వారా ఎన్నిసార్లు దాటి వెళ్ళిపోయావు నీకు తెలీదా? నీ దైవోజ్జనుడికి ఇచ్చిన మాటను ఎన్నిసార్లు తప్పిపోయావు నీకు తెలీదా? నీ దైవజనుడి దగ్గర దేవుడు నీ యొక్క జీవితంలో చేసిన కార్యాల కోసం, దేవుడు నీ కోసం పలికిన దర్శనాల కోసం ఎన్ని సందర్భాల్లో ఆయనతో మాట్లాడు మీకు తెలీదా? ఆలోచన సోదరుడా, సోదరే, నువ్వు దేవుని బిడ్డవైతే నువ్వు ఇలా బ్రతకాలి, లోకములో ఇలా జీవించాలి, నీ బంధువుల మధ్యలో జీవించాలి, నీ స్నేహితుల మధ్యలో జీవించాలి అని క్రమాలు దేవుడు నీకు బోధించాడు. మర్చిపోయావా? ఏమి ఎరగనట్లు కొంతమంది ఏదైనా చేస్తుంటే క్షమించు ప్రభువా, దేవుడి దాకా వెళ్ళిపోకండి. ముందు మీ దైవజనుడి ద్వారా ప్రభు నీకు చెప్పిన నిబంధనలు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. వాటన్నిటిని ఒప్పుకొని ప్రార్థన చేయగలగాలి. ప్రభువా గడిచిన వారం మాట్లాడవు ప్రభువా అలాగుండమని, కానీ అలాగ ఉండలేకపోయినయ్యా. అయ్యా గడిచిన నెలలో చెప్పావు తండ్రి నెలకొక్కసారి నువ్వు ఉపవాసం చేయమని, కానీ నువ్వు పోయిన నెలలో ఉపవాసం చేయలేకపోయాను ప్రభువా. ఒప్పుకోవాలి దేవుని దగ్గరండి, ఒప్పుకోవాలి. దేవుని దగ్గర మన యొక్క స్థితిని దాచుకుంటే దేవుడు మనల్ని అంగీకరించడండి. ఒప్పుకుంటే అంగీకరించి ఎత్తుకుని అద్భుతాలు చేస్తాడండి. నీ ప్రార్థనకు సమాధానం రావాలంటే నెహెమ్యా గారు చేసినట్లుగా పాపమును ఒప్పుకొని ప్రార్థన చేయాలి, దోషములు ఒప్పుకొని ప్రార్థన చేయాలి, అపరాధములు విడిచిపెట్టి ప్రార్థన చేయాలి. తెలుసో తెలియకో, జ్ఞానాన్ని బట్టో అజ్ఞానాన్ని బట్టో, తొందరపాటును బట్టో, కోపాన్ని బట్టో, ఆవేశాన్ని బట్టో, ఎలాంటి స్థితిని బట్టి పాపము నీ జీవితంలో జరిగిందో, నీ ఇంట్లో జరిగిందో ఒప్పుకోవాలి. యోబు గారి గురించి దేవాతి దేవుడు ఆయన యథార్థవంతుడు, న్యాయవంతుడు, నీతిపరుడు, యెహోవాయందు భయభక్తులు కలిగి చెడుతనమును సంపూర్ణంగా విసర్జించినవాడు అని సాక్ష్యం ఎందుకు చెప్పారంటే ఆయన ప్రతిరోజు కూడా తన పిల్లల కొరకు కూడా ప్రార్థన చేసి బలులు అర్పించాడు. అయ్యా నా పిల్లలు యవ్వన బిడ్డలు కదా, ఒకవేళ ఎక్కడైనా తప్పిపోతారేమో, ఎక్కడైనా రాంగ్ స్టెప్ వేస్తారేమో, తొందరపడతారేమో, తెలుసో తెలియక ఒకవేళ వాళ్ళు నిన్ను బాధ పెడతారేమో ప్రభా, నేను తండ్రిని కాబట్టి నాకు చెప్పకపోవచ్చు, నా దగ్గర దాయొచ్చు, నువ్వు కనికరించి వాళ్ళు చేసిన పాపలు మాకు శిక్ష వారి మీదకి రాకుండా తప్పించి వారు మనోనేత్రములు తెరవని ప్రతిరోజు ప్రార్థన చేశాడు ఆయన. నా ప్రభు అంటున్నమాట, మనము మన ఇంటి వారి కొరకు, మన కొరకు, మన పరిస్థితులు అన్నిటిలో జరుగుతున్న ప్రతి అపరాధము తొలగిపోయినట్లుగా ప్రభు దగ్గర ఒప్పుకొని ప్రార్థన చేయాలి. అప్పుడు మన ప్రార్థనకు అద్భుతాలు జరుగుతాయి. మొదటిది, సమస్య మనకు వినబడగానే ముందు దేవుని తట్టు తిరగాల మనము. రెండోది, మన ప్రార్థనలో మన అతిక్రమములను ఒప్పుకోవాలి. మూడో మాట చివరగా ఒక మాట చెప్పి ముగిస్తాను చూడండి. ఇదే నెహెమ్యా గ్రంథం మొదటి అధ్యాయము 11వ వచనాన్ని చదివితే, నీ దాసుడైన నేను నా మొర్రను నీ నామమును భయభక్తులతో గణపరచుట యందు ఆనందించు, నీ దాసుల మొర్రను ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరిచి ఈ మనుషుడు నా యందు దయచూపునట్లు అనుగ్రహించమని నేను బతిమాలు కొనుచున్నానని ప్రార్థించి తిని. ఆయన ప్రార్థనలో ఆఖరి మాట అంటే ఇప్పటికైనా ఈ మొదటి అధ్యాయం 1 నుంచి 11 వచనాల్లో ఎన్నోసార్లు నీ దాసుని నీ దాసుని నీ దాసుని అని పలికాడు పదే పదే.
అంటే సంపూర్ణంగా దేవుని దగ్గర లోబడిన మనసుతో ప్రార్థన చేస్తున్నారు ఆయన. ఉన్నారు కదా, సంపూర్ణంగా. మనం మన జీవితాల్లో దేవుడు మనకు తండ్రే కాదంట్లా, మనకు స్నేహితుడే, మన కాపరే, మన నాయకుడే. కానీ ఆయనకి ఇవ్వవలసిన విలువను ఇచ్చే వ్యక్తులుగా పరిపక్వత కలిగి మాట్లాడాలి. కొంచెం లోతైన ఆలోచన జ్ఞానం కలిగి ఆయనతో మనం ముచ్చటించాలి. వింటున్నారు కదండి నా దేవుని ప్రజలారా? మా నాన్న కలెక్టరే కదని చెప్పేసి కలెక్టర్ ఆఫీసులోకి వెళ్ళిపోయి ఎంత ఎదిగిన తర్వాత కూడా వెళ్ళిపోయి ఆయన ఊళ్ళో కూర్చోలేంగా. మనం కూర్చోవాలని పెడితే ఇంట్లో కూర్చుంటాం, కానీ కలెక్టర్ ఆఫీసులో ఉన్నప్పుడు ఆయన కలెక్టర్ గారు పోస్ట్ ఉన్నప్పుడు ఆయనకి ఇచ్చే వాల్యూ అనుకోవాలి. ఇంకా కూర్చొని పెడితే చిన్నపిల్లోడిని అయితే కూర్చుంటానండి, ఎంత ఎదిగిన తర్వాత కూర్చోలేంగా. ప్రభు చెప్తాడు, ఇన్ని వాక్యాలు వచ్చిన తర్వాత, ఇన్ని సందేశాలు విన్న తర్వాత, ఇంత వాక్యాన్ని నేర్చుకున్న తర్వాత దేవుణ్ణి దేవుడిగా చూడకపోతే, ఆయనకిచ్చే విలువను ఇవ్వకపోతే, ఆయన ముందు తగ్గించుకోవాల్సినంత రీతిగా మనము తగ్గించుకోకపోతే, సంపూర్ణమైన లోబడే మనసును ఆయన దగ్గర మనము కనపరచకపోతే దేవునికి మనలో గర్వం కనబడొచ్చేమో. ఆలోచన చేస్తున్నారు కదా. అందుకే ప్రభు అనే తండ్రి చెప్తున్నాడు, ఈయన ఆ మొదటి 3వ వచనం దగ్గర నుంచి ఈ 11వ వచనం వరకు చాలాసార్లు నీ దాసుడినైనా నా ప్రార్థన విను, నీ దాసుని కార్యము సఫలం చేయము, ఆలోచన సఫలం చేయము, నీ దాసుడు అన్నాడు. ప్రభువా నేను నీ పనున్నయ్యా, నేను నీ దాసున్నయ్యా, నీ బిడ్డనయ్యా. చాలా వినయమతో కూడిన మాటలు దేవునితో మాట్లాడుతున్నాడు. మన బ్రతుకుల్లో మన జీవితాల్లో కార్యములు జరగాలని ఆశపడేటప్పుడు దేవుని సంగమన ప్రభు చెప్తున్న మాట, చాలా లోబడిన మనసుతోటి దేవునితో మాట్లాడాలి. మనం విన్నారు కదా, బ్రతిమాలాలి. కొంతమంది ఏమంటారంటే ఆయన మన తండ్రి అండి, ఇల్లు అడిగి మరి ఇల్లు అడిగి తీసేసుకు ఇచ్చేస్తాడేమో. చెప్పడానికి బాగానే ఉంటుంది సోదరుడా, సహోదరి, వింటానికి కూడా చాలా బాగానే ఉంటుంది. కానీ ఇదిగో నా ప్రభు చూస్తున్నాడు, మనము ఆయనకు సరి అయిన బిడ్డలకు బ్రతికితే మన ఆశీర్వాదం మనం తప్పకుండా మనం పొందగలుగుతాం. కానీ జీవితంలో ఎన్నో లోపములు, ఎన్నో దోషములు, ఆయన మనసును గాయపరుస్తున్న పరిస్థితులు మన జీవితాల్లో మన ఇంట్లో ఉంటున్నాయి. ఆయన యొక్క మనసును సంతోష పెట్టలేని సందర్భాలు చాలా మన బ్రతుకుల్లో ఉంటున్నాయి. అలాంటప్పుడు వెళ్ళిపోయి డిమాండ్ చేసి ఎలా తీసుకోగలుగుతాం? ఆలోచన ఇచ్చే. అందుకే ప్రభు చెప్తున్న మాట, ఆయన దగ్గర ఒదుగుపోతడగాలి, బ్రతిమాలు తడగాలి. ఏలియా అంత పవర్ అంటే శక్తివంతమైన పరిచర్య దేవుని కోసం చేసినా కానీ అక్కడ రాయబడి ఉంటుంది భక్తుడు యాకోబు పత్రికలో, ఆసక్తితో ప్రార్థన చేశాడని. అంటే ఆసక్తితో ప్రార్థన అంటే వెంటనే 1 నిమిషంలో కమెంట్ చేసి తీసుకుని వచ్చేసేది కాదు. బ్రతిమాలుతూ ప్రార్థన చేశాడు, సమయాన్ని వెచ్చించి ప్రార్థన చేశారు ఆయన. ఇంకొక దైవజనుడు ఉన్నాడు, ఆయన ఈ తలను మోకాళ్ళలో పెట్టుకుని ప్రార్థన చేసి బ్రతిమాలాడండి. సొలొమోను గొప్ప రాజుగా, సొలొమోను ఉన్నతమైన జ్ఞానాన్ని దేవుని దగ్గర నుంచి సంపాదించుకున్నారుగా, కానీ ఆయన కూడా ఆ దేవాలయం దగ్గర చేతులు పైకెత్తి ప్రార్థన చేశారండి. నా ప్రభు చెప్తున్నాడు, మన దేన మనసును దేవుడు చూస్తాడు అడిగేటప్పుడు. నా ప్రభు అంటున్నమాట, మీరు మీ ప్రార్థన గదిలో బ్రతిమాలుతూ దేవునితో మాట్లాడండి, కన్నీరు కార్చి దేవునితో మాట్లాడండి, మనసు విప్పి దేవునితో మాట్లాడండి. ఆయన దగ్గర సమస్తమును తగ్గించుకుని ప్రభుతో మాట్లాడండి, అద్భుతాలు చూస్తారు. కాబట్టి ఇక్కడ జరిగిన కార్యం ఏంటంటే, ముగిస్తున్నాను, ఈ ప్రార్థన చేశాడు ఆయన. నేను రాజునకు గిన్నె అందించిన వాడినై ఉన్నానని చెప్పాడు అక్కడ ఆయన. యథావిధిగా డ్యూటీకి అని వెళ్ళిపోయిన తర్వాత అక్కడ జరిగిన సందర్భం నేను ఒక్క మాట చదివి ముగిస్తాను. 2వ అధ్యాయము 7వ వచనం చదివితే ఒక్కసారి జాగ్రత్త వినండి. ఇదియుగాక రాజుతో నేను ఎట్లాంటి రాజు నాకు అనుకూలమైతే యోధా దేశం నేను చేరు వరకు నన్ను దాటించినట్లు నది యవతలనున్న అధికారులకు తాకీదులను పట్టణ ప్రాకారమునకు మందిరముతో సంబంధించిన కోట గుమ్మములకు నేను ప్రవేశింపబో ఇంటికి దూలంలో మ్రానులు ఇచ్చినట్లుగా రాజుగారు అడవులను కాయి ఆశాపునకు ఒక తాకీదుని ఈడుని అడిగి తిని, ఇలాగ నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణాహస్తము కలదు. రాజు నా మనవిని ఆలకించను, కరుణాస్తము కలది ఆలకించిన ఆయన. తరువాత నేను నది అవతలను అధికారుల ఎదుగు వచ్చి వారికి రాజు యొక్క తాకీదులను అప్పగించి తిని, రాజు నాతో కూడా సేనాధిపతులను గుర్రపు రౌతులను పంపించాను. హల్లెలూయా! ఎంత గొప్ప అద్భుతమో చూడండి. ఈయన యథావిధిగా డ్యూటీకి వెళ్ళిపోతే రాణిగారు అడుగుతున్నారు, ఏంటండి నెహెమ్యా గారు కొంచెం డల్గా కనబడుతున్నారు. అంతే, అవకాశం దొరికింది. రాజుగారు పక్కన ఉన్నారు. ఈ యొక్క సంగతి అంతా చెప్పేసాడు, ఇలాంటి సమస్య వచ్చిందమ్మా, ఇలాంటి కష్టం వచ్చిందయ్యా, ఇలాంటి పరిస్థితులు మా యొక్క ప్రాంతాలు ఉన్నాయి, ఏం చేయాలో అర్థం కావట్లేదు, అందుకే నేను మనోవేదనతో ఉన్నానంటే
నీకు నా వల్ల ఏమైనా అవసరమా అని అడిగారు అంతే. నేను వెళ్ళడానికి నాకు సెలవు కావాలి, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని అవసరతలు ఉన్నాయి అంటే వెంటనే రాజు రాణి ఇద్దరు కూడా మంచి మనసుతోటి తాకిదులు ఇచ్చి సెలవునిచ్చి తనతో పాటు సేనాధిపతులను గుర్రప్రవతులను ఇచ్చి క్షేమంగా పంపించారండి. హల్లెలూయా! అద్భుతం జరిగింది. దేవుడు ప్రార్థన విన్నాడు. రాజు మనసులో కార్యం జరిగింది. రాజు నెహెమ్యా గారికి అనుకూలంగా మారిపోయారు. నెహెమ్యా గారి యొక్క మనవిని ఆలకించారు. ఎంత గొప్ప కార్యం ఎందుకు జరిగిందో తెలుసా? నెహెమ్యా చేసిన ప్రార్థన దేవుని మనసును మెచ్చింది. తలలు వంచండి, ప్రార్థన చేస్తాను. తండ్రి నీకు వందనాలు. ఈ దినాన్ని ఈ మాటలు విన్న వారి జీవితాలతో నువ్వు మాట్లాడినందుకు నేను స్తుతిస్తాను. ఒకవేళ మా జీవితంలో ప్రార్థనలు సమాధానాలు పొందుకోవడానికి కారణం సమస్య వినబడినప్పుడు ప్రార్థించలేకుండా లోకము మనుషులు తట్టు చూచుచూ ఆలోచిస్తూ ప్లాన్స్ చేస్తూ ఒకవేళ విఫలమైపోయి ఆఖరుని దగ్గరకు వస్తున్నారేమో, అలాంటి అనుభవం నుంచి బిడ్డలు విడిపించి సమయోచితమైన జ్ఞానం దయచేయండి. వారి ప్రార్థన గదిలో వారి యొక్క దోషములు అపరాధములు ఒప్పుకోకుండానే అయ్యా వారు ప్రార్థిస్తున్నారేమో, వారికి నేత్రములు తెరిచి ప్రార్థన ఆత్మతో జ్ఞానముతో నింపండి అయ్యా. చివరగా నువ్వు చెప్పో తండ్రి, సమస్తమును తండ్రి లొంగి విధేయతను కనపరిచి దేన మనసుతో నీతో మాట్లాడి నెహెమ్యా వలె మా బ్రతుకులు ఎంత ఉన్నా ఏమి ఉన్నా ఏది ఉన్నా సమస్త సంగతులన్నిటి నీ దగ్గర తండ్రి మేము ఒప్పుకొని ప్రభువా నీ దగ్గర తగ్గించుకుని తండ్రి దేన స్వభావం తడిగి అద్భుతాలు పొందుకునే భాగ్యాన్ని బిడ్డలు అందరికీ దయచేయండి. ఈ మాటలు విన్న వారిలో ఎవరు ఎటువంటి శ్రమలతో వేదనలతో అలజడులతో కలవరాలతో కన్నీటితో ఉన్న యేసు నామమున బిడ్డలకు విడుదల కలుగును గాక. ఇక నుంచి బిడ్డలు ప్రార్థించబోయే ప్రార్థనలకు గొప్ప కార్యాలు చూచుదురుగాక అని ప్రార్థిస్తూ ఆశీర్వదిస్తున్నాను. ఈ కార్యక్రమాలకి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించున్న ప్రతి బిడ్డని ఆశీర్వదించండి, మహిమను పొందండి. యేసు నామమున ప్రార్థిస్తూ బిడ్డలను దీవిస్తున్నాను తండ్రి. శాంతి, సమాధానం, సంతోషం, రక్షణ, విడుదల, ఆశీర్వాద జీవితం కొరకు ఆశ కలిగి ఉన్నారా? మీకు ఒక గొప్ప శుభవార్త. అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానం. చాటపర్రు మన్నా సంఘంలో జరుగుతున్న ఆరాధనలకు మిమ్ములను మీ కుటుంబాలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. తప్పక రండి, మర్చిపోకండి. అనేక మంది ఈ ఆరాధనలో పాలు పొంది విడుదల పొందుతున్నారు, ఆశీర్వాదాన్ని పొందుతున్నారు, రక్షణ పొందుతున్నారు, దేవుని వాక్యము చేత దైవికమైన శక్తిని పొందుకొనుచున్నారు. మర్చిపోకండి, తప్పకుండా పాల్గొనండి. యేసయ్య మహిమ కార్యాలు చూడండి. ప్రభువు మిమ్మును మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.